పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. పూరి నగరంలో పాండా అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి పూరిలో ఘోరమైన తుఫాను వచ్చింది. గుడిపై ఉన్న జెండా ఆ గాలికి చిరిగిపోతుంది. అందరికీ జగన్నాథుడిపై ప్రేమ ఉన్నా సరే అంత పైకి ఎక్కి జెండాను మార్చే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు పాండా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జెండాని తీసుకొని ఎటువంటి చెప్పులు భద్రతా చర్యలు లేకుండా ఒట్టి కాళ్ళతో ఎలాంటి తాడు కట్టుకోకుండా భయంకరమైన తుఫానులో కూడా ధైర్యంగా వెళ్లి గుడిపైన కొత్త జెండాని పెడతాడు. కానీ ఇంతలో విపరీతమైన గాలి రావడంతో పాండా కాలు జారి పడిపోతూ ఉండగా ఒక చెయ్యి పట్టుకుంది. ఆ చెయ్యి ఎవరితో కాదు, స్వయంగా మన జగన్నాథుడిది. అలా జగన్నాథుడు పాండాని కాపాడి తన దర్శనాన్ని కలిగించి ఒక వరం ఇస్తాడు. ఎవరు చేయని సాహసం నా కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పూర్తి చేశావు కదా. ఇక నుంచి ప్రతిరోజు కలియుగం అంతమయ్యే వరకు నీవు నీ వంశం మాత్రమే తరతరాలుగా ఈ గుడిపై జెండాని మార్చాలి. అలా మారిస్తేనే మరుసటి రోజు గుడి తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే కలియుగం అంతమయ్యే వరకు గుడి తలుపులు తెరుచుకోవని అంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 కేజీలు ఉన్న ఆ జెండాని తీసుకొని పాండా వంశ వాళ్ళు గుడిపై పెడతారు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.